నోటీసులు? మీరు చెప్పినట్టుగా ఫీజులు ఉండాలా? పేదవాళ్ళకి 30% ఫ్రీ ఎడ్యుకేషన్. If you do like this, we will be on roads in future. ఇలా మీరు వేలకి వేల ఫీజులు పెంచుకుంటూ పోతే మధ్య తరగతులు ఎలా చదువుతారు సార్? వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ వ్యాపారం చేయలేం సార్. ఉన్నోడు చదువుతాడు, లేనోడు పోతాడు సార్. లక్షలతో స్కూల్ పెట్టి కోట్లు సంపాదిస్తారు. ఒక 10 మంది పేదలు చదివిస్తే అడుగు తింటారు కదా పాపం. కాజా కాజా వీళ్ళు చెప్పింది దానిలో న్యాయం ఉందిరా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎలాగో దూరం వచ్చారు కాబట్టి సరదాగా ఆట ఆడుకుని వెళ్ళరు గాని ఏంటి? నిమ్మకాయలతో ఏం ఆటాడిస్తారు సార్? చదువు పిల్లలు ఓ నిమ్మకాయ. ఆట ఇంకా అదురుతుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం. నిమ్మకాయలతో పచ్చళ్ళు జ్యూసులు చేసుకోవాలి కానీ ఈ ఆటలేంటండి? నేను విద్యాశాఖ మంత్రిని. నా శాఖల కోసం జీవాలు పచ్చటండి. ఇలాగైతే నేను రాజీనామా నచ్చకపోతే గ్రూపులు కట్టడం, రాజీనామాలు చేయటం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఎంఎంఎస్ కొట్టు గిఫ్ట్ పట్టు అని కోట్లు కోట్లు పంచి పెడుతున్నారు. ఎవడబ్బా సొమ్మని సార్? వేల వేల కోట్లు స్కాములు చేస్తున్నారు. ఎవడబ్బా సొమ్మని? మనం జనాలకి గిఫ్ట్ కింద ఇచ్చింది 50 కోట్లు. వాళ్ళు పంపించిన ఎంఎంఎస్ ద్వారా మనకొచ్చిన అవినీతి సొమ్ము 150 కోట్లు. పైగా నీ కొత్త మూడు లిక్కర్ ఫ్యాక్టరీ మూసేస్తాం చూడు, దాని వల్ల వచ్చింది 10 కోట్లే. అది కాదండి. ఏది కాదండి. ఇదిగో బాబాయ్, ఈ శాఖని ఆ శాఖని లేదు. ఎందులో తప్పు జరిగితే అందులో దూరిపోతా. నా వల్ల మీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను సస్పెండ్ చేసేయండి. ఇదిగో నేను చేసేది మీకు రైట్ అనిపిస్తే నన్ను ఫాలో అవ్వండి, లేదా ఇలా ఇలా హ్యాపీగా నిద్రపోండి. అలా కాదని ఎవడైనా నన్ను కెలకాలని చూస్తే ఒక్కొక్కడికి సి 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 సిరిగిపోతుంది. సి అంటే సీడ్ బాబాయ్. వస్తా. మీరెన్ని వేధవ పనులు చేసినా చూస్తూ సైలెంట్ గా ఉన్నాను. వాడొక్కడే మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు సైలెంట్ గానే ఉంటాను. ఇంకా మీరు ఇలా గొడవ చేస్తే నా సీటు వాడికి ఇస్తాను. అప్పుడు మీ నెత్తి మీద నిమ్మకాయలు పెట్టి ఎమ్మెల్యే మినిస్టర్ ఓ నిమ్మకాయ అని ఓ ఆట ఆడుకుంటాడు. కావాలది? మా నాన్న చెప్పులు కుట్టాడు, నేను చెప్పులే కుడతాను. కానీ నా కొడుకు చెప్పులు కుట్టాడు. ఇది వెనకెళ్ళు చదువుకుంటున్నాడు. ఈ స్కూల్లో పెద్ద చదువు చదువుకుంటున్నాడు. ఓ మినిస్టర్ జిందాబాద్. జాగ్రత్త, క్లాస్ బెంకులు ఉన్నాయి. కొన్ని ఉండి ఉండి తెగ భయం వేసేస్తుంది. నువ్వేం భయపడుకో. ఆ రవీంద్ర గాడికి తెలియకుండా నీకు బెయిల్ అరేంజ్ చేస్తున్నా. చాలా థ్యాంక్స్ బలరాం. మరి